చిత్తూరులోని వీరాంజనేయ స్వామి ఆలయానికి చెందిన 500 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పరిరక్షణపై హిందూ చైతన్య వేదిక ఆందోళన చేపట్టింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగణంలో రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ శాఖ అధికారులు సమావేశమై ఆస్తుల పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక ప్రతినిధి అడ్వకేట్ జయకుమార్ ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమిని ఆక్రమణదారులు వాడుకుంటూ ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. రాజకీయ నాయకులు దీనిపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆలయ ఆస్తులను స్వాధీనం చేసుకోకపోతే బుల్డోజర్లతో ఆక్రమణలను తొలగించే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. హిందూ సమాజం ఎలాంటి స్థితిలో ఉంది, అందుకే హిందూ సమాజానికి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకి మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులకి మా జీవితం ప్రజాసేవకి అంకితం అనే సూడో పొలిటికల్ లీడర్స్ కూడా ఇందు మూలంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్వచ్ఛందంగా కలిసి రండి, కదలి రండి. ఆంజనేయ స్వామి గుడి ఆస్తులు ఎవరెవరైతే దురాక్రమణ చేసి ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి రికవరీ చేసి స్వామి వారి గుడికి అందిస్తే ఇక్కడి నుంచి విశేషమైనటువంటి సేవలు సమాజానికి అందుతుంది. ఉదాహరణకు మీరు చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో నుంచి వచ్చే ఆదాయం ఈ రాష్ట్ర ప్రగతికి, ఈ దేశ ప్రగతికి ఏ విధంగా దోహదపడతా ఉందో, కాణిపాకంలో వచ్చే ఆదాయం కాణిపాక అభివృద్ధికి ఏ విధంగా ఉందో ఆ విధంగా 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి ఆంజనేయ స్వామి గుడికి వస్తే ఈ దేవాలయ కేంద్రంగా చిత్తూరు నగర అభివృద్ధికి కూడా చాలా దోహదపడుతుంది. కాబట్టి అందరూ పార్టీలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా హిందూ సమాజం ముందుండి ఆంజనేయ స్వామి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం. హిందూ సమాజం ఎలాంటి స్థితిలో ఉంది, అందుకే హిందూ సమాజానికి